ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 8వ రోజు 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసురార్థాన్ని భావిద్దాం. కీழ்వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்தும் உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్రారాయింద్ అరుళ్ ఏలో రెంబావాయ్. గోదాదేవి 8వ పాసురంలో 3వ గోపిక ఇంటి ముందుకు చేరారు. ఈ గోపిక భగవంతుణ్ణి చూడాలనే విపరీతమైన కుతూహలం కలిగిన గోపిక. కోదు కలముడయ పావాయ్ ఎజుందిరాయ్ అంటే ఈవిడికి అందరికంటే చాలా ఎక్కువ అతిశయం, తొందరగా కృష్ణ దర్శనం చేసుకోవాలి అనేటువంటి కుతూహలత, ఆతృత, ఆర్తి బాగా కలిగినటువంటి గోపిక. ఇంత కుతూహలం కలిగిన నీవు ఇంకా లోపల ఉండటం ఏం తగునమ్మా, నీవు ముందుకు వచ్చి మమ్మల్ని నడిపించాలి కదా, రమ్మనమంటూ కృష్ణ దర్శనాసక్తి యందు కృష్ణ దర్శన కుతూహలత కలిగిన ఓ తల్లి లేచిరా అంటూ ఈరోజు గోపికని ప్రార్థన చేశారు. ఆవిడ కొన్ని గుర్తులు చెప్పారు తెల్లవారిందంటానికి. కీళ్వానం వెళ్ళెన్రు, తూర్పు దిక్కున పిడిపుడే కాంతులు పరచుకుంటున్నాయి. కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు, చిన్న మేత మేయటానికి గేదెలన్నీ కూడా బయటికి వెళ్ళాయి. తెల్లవారటానికి ఇది ఒక గుర్తుగా చెప్పారు. పరందనకాన్ మిక్కుళ్ళ పిళ్ళైగళు, మిగతా పిల్లలంతా కృష్ణ దర్శనానికి వెళ్ళిపోవాలని వేగంలో వెళుతూ ఉంటే వాళ్ళందరినీ ఆపి, అరే ఆగండిరా, చాలా గొప్ప భగవంతుణ్ణి చేరాలనే ఆతృత ఆర్తినిష్ట కలిగిన మహనీయురాలైన గోపిక ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ్ని తోడు తీసుకోకుండా వెళితే కృష్ణుడు మనందరం వచ్చిన అందరి వంక కాకుండా ఆవిడ ఎక్కడుందా అని ఆవిడ కోసం చూస్తాడు. అట్లాంటి గొప్ప ఆవిడ కనుక ఆవిడని తీసుకొని మనం వెళ్ళాలి, ఉండమని మిగతా పిల్లల్ని కూడా ఆపి, మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు, వెళుతున్న వాళ్ళందరినీ ఆపి, ఉన్నై కూవాన్ వందు నిన్రోం, నీ ఇంటి గుమ్మం ముందుకొచ్చి నీ ముందుకొచ్చి నిలబడ్డామమ్మా. కోదు కలముడయ పావాయ్ ఎజుందిరాయ్, స్వామిని చూడాలనే కుతూహలం కలిగిన ఓ తల్లి ఎజుందిరాయ్ లేచిరా. పాడి పరై కొండు, ఏం చేస్తాం, పాడి భగవత్ కళ్యాణ గుణములను పాడి పరైని తీసుకుందాం. మావాయి పిళందానై, ఒక అసురావిష్టమైన అశ్వాన్ని సంహరించినవాడు. మల్లరై మాట్టియా, మల్లురను మట్టు పెట్టినవాడు. దేవాది దేవనై, దేవాది దేవుడు అయిన స్వామిని సెన్రునాం సేవిత్తాల్, ఆయన నామాలు పలికితే చాలు, ఆయన ఎంత కరుణ కలిగిన వాడంటే, అయ్యయ్యో వీళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. ఆవావెన్రారాయింద్ అరుళ్ ఏలో రెంబావాయ్ అంటూ కృప చేస్తాడమ్మా అని పిలిచారన్నమాట. గుర్తులుగా 2 చెప్పారు. తూర్పు దిక్కున తెల్లవారుతోంది, అంటే సత్వగుణము ఉదయిస్తున్న సమయంలోనే కదా భగవదుపాసన చేయాలి, అదొక జ్ఞాపకం చెప్పారు. 2 చిన్న మేత మేయటం కోసం, అంటే పూర్తిగా వెళ్ళలేదు, మళ్ళీ తిరిగి వస్తే కానీ తాత్కాలికంగా చిన్న మేత మేయటం కోసం గేదెలన్నీ వెళ్ళాయి. తమో గుణానికి చిహ్నమైన గేదెలు అవన్నీ కూడా బయటికి వెళ్ళిన సమయం. మనలో ఉండేటువంటి తమోగుణ చిహ్నాలైన ఆసురీ భావాలు బయటికి వెళ్ళే సమయంలోనే మనం ఎంత బాగా చేయగలిగితే అంత బాగా, అంత సాధనని చేయవలసిన సమయం ఇది, కనుక లేచిరమ్మ అని చెప్పి వచ్చాక ఏం చేయాలి, ఎవని పాడాలి అంటే ఒక 3 నామాలు చెప్పారు. మాయా అశ్వ సంహారం చేసినవాడు, కేసి అని ఆ రాక్షసిని సంహరించినవాడు, మల్లరై మాట్టియ చాణూర ముష్టికులనే మల్లురని సంహరించినవాడు. కంసుడు అనేవాడు ప్రయోగించాడు ఈ మల్లురని. కంస అంటే సుఖాన్ని లేకుండా చేయువాడని అర్థం చెబుతారు. ఆ కంసుడు ద్వంద్వములు, అంటే మనిషికి శీతోష్ణ సుఖ దుఃఖాలు పుణ్య పాపాలు, ఈ ద్వంద్వాలు ఏవైతే ఉంటాయో ఇవి మనిషిని పీడిస్తూ మర్దిస్తూ ఉంటాయి. ఈ మర్దించేవారే చాణూర ముష్టికులు అనేటువంటి 2 మల్లురు. వాటిని పంపారు స్వామి మీదకి. స్వామి వాటిని లేకుండా చేశాడు. చాణూర ముష్టిక మర్దన, ఏదో చాణూర ముష్టిక సంహార అని కీర్తిస్తే మనల్ని ఏవైతే పీడిస్తూ ఉంటాయో సాంసారికమైన ఆసురీ భావాలు కూడా అట్లా తొలగిపోతాయని ఆయన్ని దేవాది దేవనై,
దేవాది దేవా అంటూ కీర్తిస్తారండి. మీ పురాణాల్లో గజేంద్ర మోక్షం అని ఒక కథ చెప్పారు కదా. ఈ గజేంద్ర మోక్షం కథ వింటే ఒక అహస్యంగా అనిపిస్తోంది. ఎందుకు? ఏదో ఏనుగుని మొసలి పట్టింది, ఏనుగుని ఎవ్వరూ విడిపించలేకపోయారు, చాలా వేల సంవత్సరాలు తపస్సు అది బయటికి లాగింది, కష్టపడింది, యుద్ధం చేసింది, చివరికి దేవుడిని పిలిస్తే దేవదేవుడు అయిన పరమాత్మ దిగొచ్చాట. ఎంత హాస్యం అండి ఇది. మనం ఏ నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ లాంటివి చూస్తే ఒక మామూలు మనిషి ఒక్కడే మొసలి నోటిని కట్టేసి మొసలిని వెల్లికలా తిప్పి బయటికి లాక్కొస్తున్నాడు. ఒక మనిషి చంపగలిగిన మొసలిని చంపడానికి దేవుడు దిగి రావాలా? దానికి ఒక ఏనుగు గొంతెత్తి అరవాలా? విన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరు కాపాడలేదా? ఏం కథ అండి ఇది అని ఒకడు వెక్కిరించాట. ఒరే, కథని సరిగ్గా విను, అప్పుడు అందులో లాజిక్ నీకు తెలుస్తుంది అని చెప్పారన్నమాట. ఏమిటా కథ? ఏనుగు ఎవడో ఒకడు వచ్చి నన్ను కాపాడమని అడగలేదురా. ఏనుగు ఒక అడ్రస్ చేసింది. నేను కాపాడండి అనలేదు, ఎవడో ఒకడు కాపాడమని అనలేదు, ఎవడు కాపాడాలో చెప్పింది. ఎవడు ఈ జగత్తుకి మూల కారణము వాడొచ్చి కాపాడమని అడిగింది. ఏనుగు ఆ పేరు ఎప్పుడైతే పెట్టిందో మిగతా వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటుంది అది ఎవడో ఒకడు కాపాడమంటే దారిని పోయే ఏ మనిషి అయినా వచ్చి కాపాడతాడు. ముసలిని కాపాడటం, ముసలిని పక్కకు తీయడం పెద్ద సమస్య కాదు కదా. కానీ ఈ జగత్తుకి మూలం ఎవరో వాడొచ్చి కాపాడమని. మరి ఆ మాటకు అర్థం ఎవరు? అది మిగతా వాళ్ళంత దూరం నిలబడ్డారు. నక్ర ఆక్రాంతే కరీంద్రే, ఒక నక్రం ముసలి అది కరీంద్రుణ్ణి పట్టుకుంది. నక్రాక్రాంతే కరీంద్రే, నక్రం చేత ఆక్రమించబడ్డ కరీంద్రుడు ముకుళితనయనే కళ్ళు మూసుకొని మూలేతి ఖిన్నే, ఖిన్నుడైపోయి మూలా అని అడుగుతున్నాడు. మూలమెవరో వాళ్ళు వచ్చి నన్ను కాపాడమంటున్నాడు. మూలేతి ఖిన్నే. ఆ పిలుపు గట్టిగా ముసలి కొంచెం పీకిందండి. నొప్పి మనకు ఎక్కువైతే అరుపు కూడా పెద్దగా వస్తుంది కదండి. నొప్పి ఎంత ఎక్కువైతే అరుపు అంత పెద్దదవుతుంది. ఈ మొసలి కొంచెం పీకింది, ఇది మూలాన్ని కొంచెం అరిచింది. మొసలి ఇంకొంచెం పీకుతోంది, ఇది మూలాన్ని ఇంకొంచెం అరుస్తోంది. ఇలా ఈ శబ్దం ఎదుగుతోంది, పై లోకాలంటికి చేరుతోంది. కింద కొన్ని లోకాలకి వెళ్ళింది ఈ మూలా శబ్దం. మూలా అనే శబ్దం కలిగిన వాడెవ్వడో వచ్చి నన్ను కాపాడమంది. విన్నారు దేవతలంతా. గంధర్వులకు చేరింది, యక్షులకు చేరింది, కిన్నెర్లకు చేరింది, కింపురుషులకి చేరింది, దేవతలకు చేరింది, అష్టదిక్పాలకులకు చేరింది, రుద్రుడికి చేరింది, బ్రహ్మకు చేరింది, ఇంద్రుడికి అందరికీ చేరింది. కానీ ఎవ్వరు కూడా అన్నారట, నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశేషు మాదృశేషు. ఆ ఏనుగు ఏ అడ్రస్ పెట్టి పిలుస్తోందో, జగన్మూలమా అనే పేరుతో కదా అది పిలుస్తోంది. మాలో ఎవ్వరము నాహం నాహం అహం నహ మేమెవ్వరము ఆ మూల శబ్దానికి అర్థం కాదు. మేమెవ్వరము ఈ జగత్తుకి మూలం కాదు. మేము కూడా ఈ జగత్తులో పక్కనున్నాం. ఈ జగత్తులో ఒక మూలం ఉన్నాం తప్ప జగత్తుకి మేము మూలం కాదు అన్నారు ఆ దేవత గణమంతా. దీన్నే పోతన గారు తెలుగులో చాలా అందంగా రాశారు. విశ్వమయుత లేమి వినియు ఊరక నుండి అంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుండు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచన్ అంటూ అనమాట. విశ్వంలో ఉండి అందరూ విన్నారు ఈ మాటలు. కానీ అంబుజాసనాదులు బ్రహ్మరుద్రాది దేవతలంతా కూడా ఊరికే ఉంటే అప్పుడు విశ్వమయుడు విష్ణువు జిష్ణువు ఎవరో ఆయన వచ్చి ఈ భక్తియుతునికి అడ్డుపడ్డాడని పోతన గారు గజేంద్ర మోక్ష ఘట్టంలో తెనింగించేప్పుడు రాసిన మాట. పూర్వులైన మహాత్ములు ఎంతో అద్భుతంగా చెప్పారు. నక్రాక్రాంతే కరీంద్రే ముకుళితనయనే మూలేతి ఖిన్నే నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశో మాదృశేషు. మాలో ఎవరూ కూడా ఏనుగు పిలుస్తున్నటువంటి జగన్మూల లక్షణములు కలిగిన వాళ్ళము, దానికి సంబంధించిన వాళ్ళం కాము అని ఇత్యేవం త్యక్తహస్తే, అందరూ మొండి చేతులెత్తి చూపిస్తే ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే మూలం యత్ ప్రాదురాసీత్ సదిశతు భగవాన్ మంగళం సంతతం నః. అప్పుడు ఆ జగన్మూలమెవ్వరో ఆ భగవంతుడు, మంగళకరుడైన ఆ భగవానుడు అక్కడ ప్రాదుర్భవించాడని గజేంద్ర మోక్షం చెబుతుంది. ఈ యొక్క సంఘటన, ఈ యొక్క ఘట్టం మనకు తెలియజేస్తుందన్నమాట. భగవంతుడు దేవదేవుడు, దేవాది దేవనై అని కృష్ణుని పిలుస్తారు. కృష్ణావతారమంతా ఈ దేవాది దేవతత్వాన్ని చూపించటమే. అంటే అడుగడుగున గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు దగ్గర నుంచి, ఆయన బ్రహ్మదేవుడికి కనువిప్పు కలిగించినప్పుడు దగ్గర నుంచి, బాణాసుర సంహారం చేసినప్పటి నుంచి, ఆయన ప్రతి చేష్టలో కృష్ణ భగవానుడు అవతరించినటువంటి అన్ని ఒక ప్రతి క్షణం నుంచి చివరికి అవతార సమాప్తి చేయబోయిందాకా ఆయన చేసిన అసాధారణ కృత్యాలు మరెవ్వరూ చేయలేనివి. దేవాది దేవనై అంటూ పిలుద్దాం. ఆయన
చాణూర ముష్టికులను సంహరించిన వాడంటూ పిలుద్దామంటూ ఈ నామాలతో ఒక్కసారి పిలిస్తే చాలు భగవంతుడు అరే వీళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారే, అరుళ్ కృప చేస్తాడైనా అంటూ ఈ లోపలుండే గోపికని భగవంతుడి దర్శనం చేయడంలో కుతూహల కలిగిన ఈ గోపికని నిద్రలేపారు. ఆయనకుండే కుతూహలత్వాన్ని కూడా గోదమ్మ ఈ 3 పాసురాల్లో నిరూపిస్తూ 6, 7, 8 పాసురాలు 3 మహనీయులను నిద్రలేపి మొదలాళ్వార్లను సంకేతంగా చూపిస్తూ ముందుకు సాగుతోంది. క్రమంగా తెలుసుకుంటూ 9వ పాసురంలోకి అవగహిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.